హాయ్ అండి. ఇది ఫుల్ వర్క్ అండి. ఫుల్ స్టోన్స్ వచ్చింది. ఇది శారీ ఫాల్స్ ఎలా వేయాలో నేను చెప్తున్నాను. చాలా కష్టం అనుకుంటారు కదా, చాలా ఈజీ అండి. చాలామంది కొంతమంది ఫాల్స్ కూడా వేయించుకోరు, సూదిలో ఇరిగిపోతాయని వేయరండి. సో చూసారా, నేను ఇట్లా అక్కడ స్టోన్స్ వచ్చేంత వరకు అలాగా నేను తిప్పేసి మళ్ళీ మనం శారీ తిప్పుకొని పైనుంచి స్టోన్స్ పైనుంచి మనం ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకోవాలి స్లోగా. కాకపోతే దీనికి కొంచెం లూజ్ కుట్టే పెట్టుకోవాలండి. సో టైట్ కుట్టు పెట్టినామంటే చిన్న కుట్టు సూదులు దగ్గర పడతాయి, స్టోన్స్ పైన పడతాయి. అప్పుడు సూది కూడా ఇరిగిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇలా కుట్టుకోవడం వల్ల అసలు ఊడిపోను కూడా ఊడిపోదు. కుట్టు ఊడిపోతుందని ఫాల్స్ పోద్దని భయపడాల్సిన పనే లేదు. చాలా నీట్గా ఉంటుంది. కుట్టు కూడా కనిపించదండి. ఎంత నీట్గా ఉంటుందో ఒకసారి మీరే చూడండి. అసలు ఇలా మొత్తం నీట్గా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత మళ్ళీ స్టోన్స్ ఎంతవరకు ఉంటుంది అంతవరకు తీసేసుకొని, సో మన సైడ్ నుంచే పైనుంచి ఫాల్స్ మొత్తం నీట్గా తిప్పేసుకొని శారీ పైనుంచి వేసుకోవాలి. ఫాల్ పైన కుట్టు బాగా నీట్గా కనబడుతుంది. చూడండి, నేను కుట్టి చూపిస్తున్నాను. శారీ పైనుంచే వేస్తాను చూడండి, ఇట్లా ఇది చూడండి. సో అప్పుడు కింద ఫాల్ మనకు పైన ఎంతవరకు ఉంటుందో కనిపిస్తుంది. సో ఆ శారీ మొత్తం ఇటు సైడ్ నుంచి మనం యువతలకి వేసేసుకొని నీట్గా దాన్ని కుట్టేసుకోవడమేనండి. అంతే, ఇంకేం పని లేదు. భయపడాల్సిన అవసరమే లేదు. చాలా నీట్గా వస్తుందండి. సో నాకు కస్టమర్ కూడా చాలా బాగా కుట్టారు. సూదులు ఇరిగిపోతాయేమో, స్టోన్స్ ఏమైనా పోద్దేమో అని చెప్పి అది పనిగా ఆమె వచ్చి చెక్ చేసుకునింది. అది పనిగా చాలా బాగా వచ్చిందండి. ఇలాగే బ్లౌజ్ కూడా ఉంది. సో బ్లౌజు హ్యాండ్స్ ఎలా తిప్పాను అనేది నేను ఈ వీడియోలోనే ఫుల్ వీడియోగానే చేసి పెట్టేస్తున్నాను. ఒకసారి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.